తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV. తెలంగాణలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి నెలకొంది. పుష్ప 2 సినిమా విడుదల రోజున సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన మొదలుకొని ఇప్పటి వరకు కథ అనేక మలుపులు తిరుగుతుంది. బాధ్యత కలిగిన వారంతా చట్టాన్ని గౌరవిస్తున్నామనే చెబుతున్నారు. విషయాన్ని పెద్దది చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వారిపై నెపం వేస్తున్నారు. ఇంతటి గందరగోళం దేనికి? అసలేం జరుగుతోంది తెలంగాణలో? బయట మాట్లాడే మాటలకు, వ్యవహరిస్తోన్న తీరుకు పొంతన ఎందుకు ఉండటం లేదు? ఈ విషయాన్ని మీకు సులభంగా అర్థం చేయించేందుకు 4 Sides TV ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఒక భాగాన్ని ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తా. పుష్ప 2 సినిమా 100కి 100 పాళ్ళు కమర్షియల్ ఎలిమెంట్స్ ఫిలిం. అది సమాజానికి ఏ విధంగానూ ఉపయోగపడినది సినిమా కాదు. ఉపయోగం లేకపోవడమే కాదు, సమాజంలోని యువతను పెడదోవ పట్టించే సినిమా కథ. దొంగతనం చేయడమే గొప్ప విషయం అన్నట్లు ఆ దొంగతనాన్ని అడ్డుకునే అధికారులను కించపరచడం అంతకు మించిన గొప్ప అన్నట్లు సినిమా తీశారు. అందుకోసం 100 కోట్లు ఖర్చు చేశారు. చేసిన ఖర్చుకు 10ంతల డబ్బు సంపాదించేందుకు కొత్త ఎద్దుగడ వేశారు. ప్రీమియర్ షోలకు అనుమతి కావాలంటూ, టికెట్ ధరలు పెంచుకోవడానికి కూడా అనుమతి కావాలంటూ ప్రభుత్వాన్ని అడిగారు. అడిగిందే ఆలస్యం అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా అనుమతి ఇచ్చింది. అయితే ఇక్కడే కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిలో మొదటి ప్రశ్న, పుష్ప 2 సినిమా కథను తెరకెక్కించిన దర్శకుని ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆ కథ ద్వారా దర్శకుడు సమాజాన్ని ఎటువైపు నడిపించాలనుకున్నాడు? సరే, అతనికేదో సమాజాన్ని తప్పుదోవ పట్టించాలనే దురాలోచన ఉండి ఉండవచ్చు. ఆ దురాలోచనతోనే సినిమా తెరకెక్కించాలని అనుకుని ఉండొచ్చు. కానీ ఆ సినిమా తెరకెక్కించేందుకు 100 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత ఎందుకు ముందుకొచ్చాడు? ఆ సినిమాలో ప్రధాన పాత్రలో నటించలేని అల్లు అర్జున్ ఉద్దేశం ఏమిటి? ఆయన అభిమానులను ఎటువైపు నడిపించాలనుకుంటున్నాడు? సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు తలెత్తుతున్న ఈ ప్రశ్నలకు మా ఇన్పుట్ ఎడిటర్ కొత్తపల్లి రాములు మరింత విశ్లేషణ అందిస్తారు. చెప్పండి రాములు, సంధ్యా థియేటర్ ఘటన వేళ పుష్ప 2 సినిమా కథ గురించి కూడా ప్రజల నుంచి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కదా. దీనిపై మీ వద్ద ఉన్న సమాచారం ఏమిటి? కొద్ది సెకండ్లో కనెక్ట్ అవుతారు. కథ ఇక్కడితోనే ముగిసిపోలేదు. సమాజాన్ని ఏ విధంగా దోచుకోవాలో పుష్ప 2 సినిమా ద్వారా తెరకెక్కించిన నిర్మాతలు 2 తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం సినిమా థియేటర్లను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇక ఈ దిక్కుమాలిన సినిమా ఆడినంత కాలం వేరే ఏ సినిమా ప్రదర్శించే వీలు లేకుండా ఇతర సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేస్తారు. ఇది కదా సమాజంలో నిజమైన పెత్తందారీ వ్యవస్థ. సమాజంలో ఎవ్వరూ ఏ కథ చెప్పడానికి వీల్లేదంటూ
తమ ఒక్క సినిమా మాత్రమే ఆడే విధంగా, అది కూడా ఎక్కువ రేట్లకు అమ్ముకునేలా ప్రభుత్వం నుంచి అనుమతి కోరడం సహజత్వమేనా? అందరూ ఆలోచించాలి. ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం, ఆ తొక్కిసారి జరగడం, అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆమె సినిమా చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని. అల్లు అర్జున్ చూడడానికి రాలేదు. కొడుకు 9 ఏళ్ళ పిల్లవాడు, అతను చావుతులో ఉన్నాడు. ఆమె మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. ఆవిడ కుమార్తెగా కోలుకోవాలని కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనమైన సినిమా. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ బాగా చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకరమైన సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి, లేదంటే ఇంకో సినిమా అని. ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడుకున్నటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చెడబురలాడేది. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకోవడం టికెట్ ఇస్తే, 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? ఏమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం వాటి ప్రోత్సహించడం తప్పు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన తర్వాత, ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్ యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేస్తారు కాబట్టి. రాజకీయ నాయకుల కింద చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అయితే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తులకరిస్తూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నారు. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే, అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది. అల్లు వాళ్ళ నాన్నగారు శ్రీకాకుళ కమ్యూనిస్టు ఉద్దండుడు, ప్రజాటువంటి కళాకారుడు, సినిమా రంగంలోని పైకి ఆదర్శం చేసేవాడు. ఆ కుటుంబంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది. పోలీసులు తప్పులేం లేదు, వాళ్ళకి క్షమించుకోవడానికి పర్లేదు. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా మనకి కావాల్సిన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి, సినిమాలో ఉన్నటువంటి నాయకులు, కళాకారులు తీసుకోవాలి, రాజకీయ నాయకులు తీసుకోవాలి, తర్వాత ప్రగతిశీల కామకులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హింసతో కూడినటువంటి సినిమాను ప్రోత్సహించే చర్యలకి తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. ఆ అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి పుష్ప సినిమా పారితోషికం అవసరం లేదు. అది అవమానమే. ప్రభుత్వం సహాయం చేయాలి, సభ్య సమాజం మనం సహాయం చేయాలి, ప్రజలకు సహాయం చేయాలి. మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం, ఆ విధంగా సహాయం చేస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నాం. ఈ జరిగిన సంఘటనకి విచారం అయితే వస్తూ ఉన్నాం. సినిమా రిలీజ్ సందర్భంగా మరింత సమాచారం కోసం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందుబాటులో ఉన్నారు. రాములు, చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు మనకు చూస్తుంటే ఒక విచిత్రమైన సంఘటన నెలకొందని చెప్పొచ్చు. పుష్ప సినిమా రిలీజ్ అయిన రోజు నుండి వివాదాల్లో నెలకొందని చెప్పొచ్చు. పుష్ప 2 సినిమా 100కి 100 పాలు కమర్షియల్ ఎలిమెంట్స్ సంబంధించిన సినిమా అనుకోవచ్చు. ఇది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా మనకు ఈ సినిమాను చూస్తే అందరికి అర్థమవుతుంది. సినిమాకి సంబంధించింది చూస్తే ఆ ఉపయోగం లేకపోవడమే కాదు, సమాజంలోని యువతను మొత్తానికి పెడదోవ పట్టించే విధంగా కథ రచయిత ఎవరైతే ఉన్నారో, అంటే ఈ సినిమా ద్వారా సమాజానికి లేదా తెలుగు సమాజానికి ఎట్లాంటి సందేశం ఇవ్వాలనుకున్నాడో ఆ కథ రచయితకు లేదా నిర్మాతకు, దర్శకుడికి, తర్వాత హీరో అల్లు అర్జున్కే తెలవాల్సి ఉందన్నది చెప్పవచ్చు. మొత్తానికి యువతను పెడదోవ పట్టించే సినిమా కథ అనేది చూపించడం జరిగింది. దీంట్లో దొంగతనం చేయడమే గొప్ప విషయంగా మనము చూసుకోవాలనేది చూడడం జరుగుతుంది. అట్లాగే దొంగతనంతో పాటు సమాజాన్ని కీచపరచడము అంతకు మించిన గొప్పగా ఉన్నట్లు సినిమా తీశారు. ఇందుకోసం అసలు ఈ సినిమాలో ఏ ఉద్దేశంతో, ఎవరి కోసం ఈ సినిమా తీశారు, ఎందుకోసం తీశారు అనేది దీంట్లో మనం చూడాల్సిన అవసరం ఉంది. అట్లాగే సినిమాకు సంబంధించింది ప్రభుత్వము
నిషేధానికి సంబంధించింది లేదా ప్రభుత్వం చేస్తున్న పని విధానానికి సంబంధించి చూస్తే ఇందులో 100 కోట్లు ఖర్చు చేశారు. నిజంగా చూసుకుంటే సినిమా ఖర్చుకు సంబంధించింది 10 డబ్బు సంపాదించుకోవడమే కొత్త ఎత్తుగడ కూడా వేశారు అని చెప్పుకోవచ్చు. ప్రీమియర్ షోస్ సంబంధించింది అనుమతి కావాలంటూ టికెట్ల ధరలు పెంచుకోవడానికి కూడా అనుమతి కావాలంటూ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మొత్తానికైతే ఈ అనుమతి కావాలంటూ ప్రభుత్వాన్ని అడిగారు, కానీ అడిగినంత ఆలస్యం అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగానే అనుమతి ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అనుమతి ఇచ్చినప్పటికీ అంటే హీరో కానీ లేదా ఇక్కడ సినిమాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉంది. కానీ సద్వినియోగం కన్నా ప్రజలకు సంబంధించిన ఈ ప్రీమియర్ షోస్ తీసుకోవడం ద్వారా దీనికి సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్ళడంతో ఇక్కడ మనకు చాలా అంటే ఒక గొడవకు దారి తీసిందని చెప్పొచ్చు. నిజంగా ఇది ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనకు తలెత్తుతున్నాయి. వాటిలో ఏంటి అనేది చూసుకుంటే పుష్ప సినిమాకు సంబంధించిన కథ తెరకెక్కించిన దర్శకుడు ప్రధాన ఉద్దేశం ఏమిటి, ఆ కథకు సంబంధించిన ద్వారా దర్శకుడు సమాజాన్ని ఎటువైపు నడిపించాలనుకున్నాడు అనేది ఇవన్నిటిని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అసలుకి ఏదో సమాజంని తప్పుదోవ పట్టించాలనే దురాలోచన ఉందా లేదా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఆలోచనతోని సినిమా ఏ ఆలోచనతో సినిమాను తెరకెక్కించాడనేది కూడా చూడాలి. మొత్తానికైతే ఇక్కడ తెరకెక్కించిన 100 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు నిర్మాత ఎందుకు ముందుకు వచ్చాడు, ఈ సినిమాలో ప్రధాన పాత్రలు నటించాలని అల్లు అర్జున్ ఉద్దేశం ఏంటి, ఆయన అభిమానులను ఎటువైపు నడిపించాలనేది కూడా ఈ అల్లు అర్జున్ ఆలోచించాడు. ఇవన్నిటిని మనం సమానంగా చూసుకుంటే ఒక ప్రశ్నార్థకంగా చూసుకుంటే సమాజంలో సినిమా రంగము ఎవరిని ఎటువైపు నడిపించాలి, సినిమా తీయడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, కథల వల్ల ఈ సినిమా వల్ల తెలంగాణ సమాజానికి ఏం ఉపయోగపడుతుంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ సినిమా రంగం అనేది లేదా ఒకప్పుడు ప్రాచీన కాలంలో లేదా గత కాలంలో చూసుకుంటే కథలు నాటకాల రూపంలో సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేది. ఇప్పుడు సినిమా రంగం రావడంతోనే కథలు నాటక రంగాలు కూడా పడిపోవడం జరిగింది. గతంలో నాటక రంగంలో పనిచేసిన వాళ్ళే ఈరోజు సినిమా రంగంలోకి వచ్చారు. సినిమా రంగాన్ని అంటే ఎటువైపు ప్రయాణం చేయాలి, సినిమా రంగం ఏ ఉద్దేశం ఇవ్వాలనుకుంటుంది అనేది కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు కథలు కానీ నిర్మాతలు కానీ లేదా హీరోలు కానీ సినిమా సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉండాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ రాములు. ఇదంతా సమాజంలోని ప్రజలకు అర్థం కాకుండా ఉండేందుకు విస్తృత ప్రచారం కల్పిస్తారు. నిజంగా చెప్పాలంటే ఇదో పెద్ద దోపిడీ వ్యవస్థ, పెత్తందారి వ్యవస్థ, సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న వ్యవస్థ. కానీ ఆ సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ వచ్చేసింది. ప్రభుత్వం నుంచి ప్రత్యేక షోలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కూడా వచ్చేసింది. ఎందుకోసం టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారో ప్రభుత్వ పెద్దలకే తెలిసి ఉండాలి. జరగకూడని నష్టం జరిగిన తర్వాత ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాధ్యులపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభుత్వ పెద్దలు కానీ పోలీసులు కానీ ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా తీసిన పుష్ప 2 సినిమాను ఎందుకు సభ్య సమాజంలో ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నారు? ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే గానీ నిజాలు బయటికి రావు.
పుష్ప 2 సినిమా కథను వందలాది సినిమా టికెట్లలో ప్రదర్శనకు అనుమతిచ్చిన ప్రభుత్వానికి ఆ ప్రభావం సమాజంపై పడుతుందన్న ఆలోచన లేదా? దొంగతనం చేయడం ఎంత నేరమో దొంగతనాలు చేసేందుకు ప్రేరేపించడం కూడా అంతే నేరమని ప్రభుత్వ పెద్దలకు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులకు తెలియదా? లేక ఆ కోణంలో ఇప్పటిదాకా ఆలోచన చెయ్యలేదా? సరిగ్గా ఇదే విషయాన్ని కమ్యూనిస్టు పార్టీ కురవృద్ధుడు నారాయణ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయన ఏమన్నారో మీరే వినండి. పుష్ప 2 సినిమా తీసిన దర్శకుడు గాని, అందులో నటించిన అల్లు అర్జున్ గాని, ఆ సినిమా ప్రదర్శనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం గాని ఇప్పటిదాకా ఆ దిశగా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ ప్రస్తుతం సమాజంలో ఒక చర్చ అయితే నడుస్తోంది. కాబట్టి ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకొని సినిమాను నిషేధిస్తే మంచి సందేశం పంపించిన వాళ్ళు అవుతారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ నుంచి, రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లప్పటికీ బాధితుల పక్షాన బలంగా నిలబడారని పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో పుష్ప 2 సినిమా కథ సమాజాన్ని పెడదోవ పట్టించిందే అయినప్పుడు కానీ నిషేధించే నిర్ణయం తీసుకుంటే తప్పేంటి? వచ్చే నష్టమేంటి? చూద్దాం. ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా? ఇది మొదటి భాగం. మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం. అందాక చూస్తూనే ఉండండి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి 4 Sides TV.